అవుట్ హౌస్ నుంచి వెళ్ళిపోతానని చెప్పిన సూరజ్ తిరిగి ఆఫీస్‌లో దర్శనం ఇవ్వడంతో మండిపడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏంట్రా వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావు? మాట తప్పనని చెప్పి తప్పావేంట్రా అని నిలదీస్తూ ఉంటుంది సూరజ్‌ని జ్యోత్స్న. దాంతో సూరజ్ నేను అవుట్ హౌస్‌లో ఉండను అని నీకు మాట ఇచ్చాను. ఇప్పుడు లేను. అప్పుడు మాట తప్పినట్టు ఎలా అవుతుంది అని అంటాడు సూరజ్. ఆఫీస్‌లో తగలబడ్డావు కదరా అని అంటుంది జ్యోత్స్న. నేను దీప గారికి అడ్వైజర్‌ని. ఇది నీకు సంబంధం లేని విషయం అని అంటాడు సూరజ్. నువ్వు నాతో మాట్లాడకూడదు, నన్ను చూడకూడదు అని అంటుంది జ్యోత్స్న. అయితే కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చో అని అంటాడు సూరజ్. ఏంట్రా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా అని జ్యోత్స్న అంటే, తెలివైన వాళ్ళు తెలివిగానే మాట్లాడతారు. నీలా మాట్లాడరని కౌంటర్ ఇస్తాడు సూరజ్. సరే, నా మొహం చూసి ఎందుకు మాట్లాడడం లేదు అని అంటుంది జ్యోత్స్న. నాకిష్టం లేదు అని అంటాడు సూరజ్. నిజం చెప్పు అని జ్యోత్స్న నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్పడానికి ధైర్యం ఉంటే చాలు, కానీ అబద్ధం చెప్పడానికి కారణాలుండాలి. కారణం చాలా విలువైనది జ్యోత్స్న. ఆ విలువైన కారణాన్ని నీకోసం వేస్ట్ చేయను. నిజం కంటే అబద్ధం చాలా గొప్పది. దానిని నేను నీకోసం చెప్పాను. నీ మొహం చూడాలనిపించడం లేదు, చూడట్లేదు అని అంటాడు సూరజ్. రేయ్! నువ్వింత సైలెంట్‌గా ఉన్నావంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశావు. నా గురించి ఎవరితోనూ చెప్పకపోవడం, తప్పించుకొని తిరగడం ఇవన్నీ చూసి ఏదో ప్లాన్ చేశావనిపిస్తుంది. చెప్పరా ఏం ప్లాన్ చేశావని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో శివనారాయణ పిలవడంతో మా తాతయ్యతో ఏం చెప్తావు? నిజం చెప్తావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అబద్ధం మాత్రం చెప్పను అని అంటాడు సూరజ్. అంటే నిజం చెప్తావా అని జ్యోత్స్న అంటే, నిజం కూడా చెప్పను అని తల తిక్కగా మాట్లాడి వెళ్ళిపోతాడు సూరజ్. దాంతో జ్యోత్స్న పారిజాతానికి ఫోన్ చేసి వాడు ఆఫీస్‌కి వచ్చేసాడు అని చెప్తుంది. దాంతో పారు నీ వల్లే వెళ్ళిపోయాడని అందరికీ చెప్తున్నాడా అని అడుగుతూ ఉంటుంది. లేదు, అసలు వాడి ప్రవర్తన విచిత్రంగా ఉంది. రాత్రి ఏం జరగనట్టు, నేను కొట్టనట్టు, అసలు నేను ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నా మొహం కూడా చూడడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వాడు నీ మొహం చూడకపోతే నీకు నష్టమేంటో అని అంటూ ఉంటుంది పారు. కొట్టానంటే మొహం పగిలిపోద్ది అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మరోవైపు సూరజ్‌ని ఎందుకు అవుట్ హౌస్ కాల్ చేసి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళావని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాను సార్ అని అంటాడు సూరజ్. చూడు సూరజ్, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నువ్విప్పుడు నా మనిషివి, నా ఇంట్లో మనిషివి. నా మనవడు కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. వాడితో సమానమైన స్థానం నీకు ఇచ్చాను అంటే నీ స్థానం ఏంటో గుర్తుపెట్టుకో అని అంటాడు శివనారాయణ. నాకంత విలువైన స్థానం ఇచ్చినందుకు థాంక్స్ సార్. కానీ విలువైన స్థానాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. అతిథిలా వచ్చిన వాళ్ళు అతిథిలా వెళ్ళాల్సిందే అని అంటాడు సూరజ్. నువ్వు అతిథివి కాదు సూరజ్ అని శివనారాయణ అనడంతో, అవసరానికి మించి దగ్గరికి తీసుకోవడం మంచితనం సార్. మీ మంచితనాన్ని నేను అవకాశంగా తీసుకోలేను అని అంటాడు సూరజ్. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరు? అవుట్ హౌస్ నుంచి వెళ్ళిపోతే ఆఫీస్‌లో అడగను అని అనుకున్నావా? అని అంటాడు శివనారాయణ. నేను ఆఫీస్‌కొచ్చింది అడ్వైజర్‌గా కంటిన్యూ చేయడానికి కాదు సార్. నాకు దీప గారిచ్చిన బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవడానికి వచ్చాను. నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు సార్ అని అంటాడు సూరజ్. కారణం ఎవరు కాదు సార్, నాకు నేనే కారణమని అంటాడు సూరజ్. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నీ విషయంలో నేను ఏదైనా తప్పు చేశానా? లేదంటే నా వాళ్ళెవరైనా తప్పుగా ప్రవర్తించారా? చెప్తే సరిదిద్దుకుంటామని అంటాడు శివనారాయణ. దాంతో సూరజ్‌కి జ్యోత్స్న చేసిన అవమానం గుర్తొస్తుంది కానీ చెప్పడు. నా నిర్ణయాలు నా ఇష్ట ప్రకారమే జరుగుతాయి. ఏం లేదు సార్, ఉండాలని అనుకున్నా ఉన్నా, వెళ్ళాలనుకున్నా వెళ్తున్నా. దీప గారికి చెప్పేసి వెళ్ళొస్తా సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సూరజ్. దాంతో శివనారాయణ వెళ్ళే ముందు ఒక మాట విను. ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళు అని అంటాడు. సారీ సార్, నేను రాలేను. ఏదైనా ఉంటే ఇక్కడ మాట్లాడండి అని అంటాడు సూరజ్. నా కోసం రా ప్లీజ్ అని బ్రతిమలాడుతాడు శివనారాయణ. ఆలోచిస్తాను సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరజ్. ఇక సూరజ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంటే, నా మొహం ఎందుకు చూడట్లేదురా అంటూ వెంటపడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో దీప కార్తీకులు వచ్చి జ్యోత్స్నపై సెటర్లు వేస్తారు. ఏంటి, సూరజ్ నీ వైపు చూడట్లేదని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. నీ మొహం చూస్తే అర్థమైపోతుందిలే మరదలా అని అంటాడు కార్తీక్. అలాగని నీతో చెప్పానా? కొందరు మన జీవితం నుంచి వెళ్ళిపోతే జీవితం హ్యాపీగా ఉంటుంది. సూరజ్ కూడా అలాంటి వాడే అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ జ్యోత్స్న పైకి కోపం నటిస్తుంది కానీ లోపల మాత్రం ప్రేమ ఉంది అని అంటాడు. కనిపిస్తుంది బావా అని అంటుంది దీప. ఇక మరోవైపు పారిజాతం జ్యోత్స్నకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. నీ జీవితం బాగుండడానికి సరైన నిర్ణయం తీసుకొని అవకాశం వచ్చిందే. వచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకోకు. కాస్త తెలివైన దానిలా ఆలోచించు అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను తెలివైన దాన్ని కాబట్టే నా జీవితం అలా ఆ సూరజ్ గాడికి బలి కాకుండా కాపాడుకుంటున్నా అని అంటుంది జ్యోత్స్న. ఒసేయ్ పిల్ల బాతు బచ్చా! కలలో నుంచి వాస్తవంలోకి రా. నీకు క్లియర్‌గా చెప్తాను విను. ఆ సూరజ్ గాడిని నీకు కట్టపెట్టకుండా ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టరు. అసలు నీ బలహీనత ఏంటి? వాడి బలం ఏంటో చూస్తే మ్యాటర్ క్లియర్ అయిపోతుంది అంటూ బోర్డుపై స్కెచ్ వేస్తూ ఉంటుంది పారిజాతం. తనతో సహా ఇంట్లో వాళ్ళంతా ఆ సూరజ్ గాడికి సపోర్ట్ చేస్తున్నారని, వాళ్ళే వాడి బలమని వాళ్ళ పేర్లన్నీ రాసి చూపిస్తుంది పారిజాతం. చూడు, నేను చెప్పేది నువ్వు బుర్ర పెట్టి ఆలోచిస్తే నీకు విషయం అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు దాసు కూతురివి. ఈ విషయం సూరజ్ గాడికి తెలియదు.
దీప, కార్తీక్‌లకు తెలిసినా వాళ్ళు చెప్పరు. నీ పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తానని అన్నాడు మీ నాన్న. అది నీకు గుర్తుందా? ఈ పెళ్లి ముహూర్తం పెట్టగానే వాళ్ళంతా అదే పనిలో ఉంటారు. మెడలో 3 ముళ్ళు పడ్డాయో లేదో ఆస్తి మొత్తం నీ సొంతం అవుతుంది. సూరజ్ అనాథ కాబట్టి వాడు ఇల్లరికం వస్తాడు. పెళ్ళైన తర్వాత కూడా ఇంట్లోనే ఉండొచ్చు. అప్పుడు కూడా నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. నీకు నచ్చినట్లు ఉండొచ్చు. పైగా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే మీ అమ్మ నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ సూరజ్ గాడికి నువ్వంటే ఇష్టమేనే. కానీ వాడు నీలాగే తిక్కలోడు. ఏది సరిగ్గా చెప్పడు. వాడంటే నీకిష్టమున్నా నీ అహంకారం ఒప్పుకోనివ్వడం లేదు. ఆఫీస్‌లో వాడు నిన్ను చూడకపోతే నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? చూడట్లేదని ఎందుకు తప్పిస్తున్నావు? వాడు అందంలో కూడా నీకు సరైన జోడీ. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ రెస్టారెంట్ అన్నీ వాడే నడుపుతాడు. అప్పుడు చక్రం నువ్వు తిప్పొచ్చు. ఇలాంటి అవకాశం కోసమేనే దాసు కూతుర్ని దశరథ కూతురుగా చేసింది. నువ్వు ఈ సంబంధం వద్దు అంటే వేరే సంబంధం చూస్తారు. అప్పుడు నువ్వు అత్తవారింటికి వెళ్ళాలి. నా మాట విని పెళ్ళికి ఒప్పుకోవే అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది పారిజాతం. అయితే జ్యోత్స్న మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెల్లవారగానే మళ్ళీ పంచాయతీ పెడతారు. ఈరోజు సూరజ్‌తో మాట్లాడుతున్నామని అంటాడు దశరథ. వాడు పోయాడు కదా! వాడితో ఏంటి మాట్లాడేదని అంటుంది జ్యోత్స్న. నీ పెళ్లి గురించి. నిన్ను పెళ్లి చేసుకోమని సూరజ్‌ని అడగబోతున్నామని అంటాడు దశరథ, సుమిత్రలు. సూరజ్ అనాథ అనే కదా వద్దంటున్నావు. నిన్ను పెళ్లి చేసుకుంటే మేము అత్తమామలం అవుతాం. అప్పుడు తను అనాథ కాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర. మీరెన్ని చెప్పినా నాకిష్టం లేదు అని అంటుంది జ్యోత్స్న. నీ ఇష్టంతో మాకు పని లేదు. ఎందుకంటే నీ ఇష్టంపై నీకే క్లారిటీ లేదు. నీ ఈగో నీ ఇష్టాన్ని దహించేస్తుంది. నీకేం కావాలో నీకు తెలియదు. నీకేమిస్తే హ్యాపీగా ఉంటావో నీకంటే బాగా మాకే తెలుసు. అందుకే నీకు సూరజ్‌కి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాం. నీ అభిప్రాయంతో కూడా మాకు సంబంధం లేదు. మేం నిర్ణయం తీసుకున్నామని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో కార్తీక్ వచ్చి, ఇదిగో మామయ్య మీరు చెప్పినట్టే వీలునామా రాయించా అని అంటాడు. అందులో ఏముందో అందరికి చదివి వినిపించు అని అంటాడు దశరథ. దాంతో కార్తీక్ ఆ వీలునామా చదివి వినిపిస్తాడు. ఈ వీలునామా ప్రకారం సూరజ్ జ్యోత్స్న మెడలో తాళి కట్టిన మరుక్షణం ఈ ఆస్తి మొత్తం జ్యోత్స్నకే దక్కుతుంది అని చదువుతాడు కార్తీక్. వెంటనే పారిజాతం ఆ వీలునామా లాక్కొని చదువుతుంది. ఈ వీలునామా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటాడు శివనారాయణ. నేనే రాయించా మామయ్య అని అంటుంది సుమిత్ర. అప్పుడు కార్తీక్ గొడవ చేస్తాడు కదా అని పారు అంటే, అలా ఇంతకు ముందు జరగలేదు, ఇప్పుడు జరగదు. తాత ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. జ్యోత్స్న పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చాలు అని అంటాడు కార్తీక్. అది ఎప్పటికి జరగదు అని అంటుంది జ్యోత్స్న. జరుగుతుంది. మేము ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. పెళ్ళైన తర్వాత ఈ ఆస్తి మొత్తం నీదే. వీలునామా కూడా అయిపోయింది. చెప్పినట్టు విని పెళ్లి చేసుకో అని ఆదేశిస్తారు సుమిత్ర, దశరథులు. అయితే జ్యోత్స్న మాత్రం సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.